లేకపోతే రెడ్ అయి ఉండడం కావచ్చు, కంటిన్యూస్ గా వాటరీ ఉండదు. ఇది ఎందుకంటే రెగ్యులర్ గా మన పిల్లలకి కొద్దిగా తెలుసు. కంటికి క్యాన్సర్స్ వస్తాయని ఎంతమందికి తెలుసండి? హ్యాండ్స్ రైజ్ చేయండి. సో కొంతమంది మాత్రమే తెలుసు. కానీ వరల్డ్లో కంపేర్ చేస్తే చిన్నపిల్లల్లో వచ్చే ఐ క్యాన్సర్ 25% మన ఇండియా నుంచే ఉన్నారు. దానికి సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ ఉన్నా కూడా అసలు కంటికి క్యాన్సర్ ఉంది అని తెలియకుండానే వాళ్ళు ప్రాణాలు అనేవి కోల్పోతున్నారు. ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా కోల్పోతున్నారు. సో ఇవి నేను చాలా తొందరగా చెప్తాను, మీరు అందరు ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. సో క్విక్గా సిమ్టమ్స్ ఏముంటాయి, చిన్నపిల్లల్లో వచ్చే ఐ క్యాన్సర్ని ఎలా గుర్తించవచ్చు? కంటిలో మనం ఇప్పుడైనా ఫోటో తీసుకుంటే రెడ్గా కనిపిస్తుంది కదా, నల్లగుడ్డు సెంటర్లో తెల్ల మచ్చలాగా ఉంది అని అంటే అది క్యాన్సర్కి గుర్తు. ఇప్పుడు ఎవరికన్నా ఫోటో తీసినప్పుడు కంటి లోపల తెల్ల చుక్కలాగా కనిపించింది అని అంటే, నార్మల్గా చూసినప్పుడు కూడా తెల్ల చుక్కలాగా కనిపించింది అంటే కంపల్సరీగా కంటికి సంబంధించిన కంప్లీట్ ఇవాల్యుయేషన్ అనేది చేయించాలి. కంటి క్యాన్సర్ సాధారణంగా వైట్ రిఫ్లెక్స్ అంటారు, ఇలాగ కంట్లో తెల్ల మచ్చలాగా ప్రెసెంట్ అవుతుంది. సెకండ్ థింగ్, మెల్లకన్నుతో ఉన్న పిల్లలకి కంటి పరీక్ష అనేది కంపల్సరీగా చేయించాలి. చాలా మంది మెల్లకన్ను ఉంటే చాలా మంచిది అలా అని. చిన్న వాళ్ళు లాస్ట్ లో కూర్చోండి తొందరగా, దయచేసి అందరూ సెటిల్ అవ్వాలి. హిమబిందు అక్క ఉన్నారు, షీ ఈస్ ఎ డాక్టర్ బై వర్చ్యూ, అండ్ వీ హ్యావ్ డాక్టర్ వైష్ణవి, షీ ఈస్ అన్ MBBS డాక్టర్. వీఆర్ ఫ్రమ్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. వదులుతూ ఎడమ భుజం పైకి తీసుకెళ్తాం, మళ్ళీ శ్వాస పీలుస్తూ సెంటర్ లో తీసుకొద్దాం, మళ్ళీ బ్యాక్ టు ద సెంటర్. శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ గడ్డానికి మళ్ళీ టచ్ చేస్తాం, ఛాతీ టచ్, గడ్డాన్ని ఛాతీకి టచ్ చేస్తాం. హాఫ్ సైకిల్, ఎగ్జిట్, నెక్ రొటేషన్స్ శ్వాసతో పాటు చేయండి. 3 సైకిళ్ళు. సెంటర్కి రాగానే ఆగిపోదాం, మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్. శ్వాస కీప్ బోత్ ద హ్యాండ్స్ ఇన్ ద షోల్డర్ లెవెల్. స్ట్రెచ్ చేయండి, ఫీల్ ద స్ట్రెచ్. ఇప్పుడు చేతుల్ని బెండ్ చేసి రెండు చేతులు దగ్గరికి రావాలి. శ్వాస వదులుతూ వెనక్కి వెళ్ళాలి. కీప్ బ్రీదింగ్. ఎడమ భుజం బ్యాక్ సైడ్ కి చూస్తూ ఉండండి, ఎంత స్ట్రెచ్ అవుతే అంత స్ట్రెచ్ చేయండి. మళ్ళీ శ్వాస పీలుస్తూ సెంటర్కి రండి. ఎస్, ఇంకా కొంచెం బాగా ప్రశాంతంగా కూర్చోండి. బ్యాక్ కూర్చోండి, స్ట్రైట్ స్పైన్ స్ట్రైట్ గా పెట్టి కూర్చోడానికి ట్రై చేయండి. ఎస్, స్ట్రెచ్ చేయండి. ఫీల్ ద స్ట్రెచ్, అప్వర్డ్ డైరెక్షన్, పైన డైరెక్షన్ లో స్ట్రెచ్ చేయండి ఎంత కుదిరితే అంత. కీప్ బ్రీతింగ్. శ్వాస పీలుస్తూ వెనకాలకి స్ట్రెచ్ ఫీల్ అవుతాం. శ్వాస పీలుస్తూ తల నడుముని కొంచెం వెనకాలకి స్ట్రెచ్ చేస్తాం. బ్రెడ్ బ్యాక్. శ్వాస పీలుస్తూ వదులుతూ ఉండండి. రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేతితో చేస్తాం. ఎడమ చేతి ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులు పాదాల మీద పెడదాం. 2 చేతుల్ని 2 పాదాలని టచ్ చేస్తాం. ఉష్టాసన్, మండుకాసనం, ఉత్తాన మండుకాసనం. నెమ్మదిగా కుడి చెయ్యి వైపు చూస్తూ ఉండండి, కుడి భుజం నుంచి బ్యాక్ సైడ్. కీప్ బ్రీదింగ్. పీలుస్తూ వదులుతూ ఉంటాం. రిలాక్స్ అవుదాం. శలభాసన్, 2 చేతుల్ని పిడికిలు బిగి. Let us all keep doing. Hold the position. Very good. With a smile. నవ్వుతూ చేయడం, శ్వాస పీల్చి వదులుతూ చేయడం ఇంపార్టెంట్. నవ్వుతూ చేయండి. కీప్ స్మైలింగ్. కీప్ డూయింగ్ ఎవ్రీవన్. Let us all keep doing. రిలాక్స్. 2 చేతులు ఆకాశం వైపు, మోకాళ్ళ పైన, ముక్కు పైన, రింగ్ ఫింగర్ పెదాల పైన, థంబ్ ఫింగర్ తో క్లోజ్ ఓపెన్ చేస్తూ చేయాలి. ఓకే, లెట్ us all do at once. ఇది ఒక 5 టైమ్స్ చేద్దాం. భ్రమరి ప్రాణాయామ 5 సార్లు. శ్వాస పీల్చండి. శ్వాస అయిపోయేంత వరకు హమ్మింగ్ సౌండ్.
అనే సౌండ్ చేస్తూ అందరి ఆధ్వర్యంలోనూ వైజాగ్లో 21న జరుగుతుంది. దానికి సంబంధించి మంత్ లాంగ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అందరికీ యోగా మీద దానివల్ల వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో 1 మంత్ లాంగ్ క్యాంపెయినింగ్ అన్నది అక్రాస్ ద స్టేట్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఈరోజు సండే రోజు మార్నింగ్ కొంచెం బిగ్ స్కేల్లో కలెక్టరేట్ బయట, ఆర్ట్స్ కాలేజ్ బయట ఉన్న రోడ్ని బ్లాక్ చేసుకొని అందరూ వెళ్ళేటువంటి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం, అదేవిధంగా అవేర్నెస్ రావాలని ఉద్దేశంతో ఇక్కడ యోగా ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి యోగాని అందరి దగ్గర చేయించడం జరిగింది. దీనికి గాను హెల్ప్ చేసినటువంటి ట్రాఫిక్ తక్కువ ఉన్న టైంలో వెళ్ళేటువంటి వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల అదేవిధంగా ట్రైనింగ్ అన్నది కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ ట్రైనర్స్ కూడా వెళ్ళి యూఎల్బీ లెవెల్లో, వార్డ్ లెవెల్లో ఇంకా మిగతా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా 21st రోజుకి ఒక మినిమం కామన్ ప్రోటోకాల్ ప్రకారం ఉన్న యోగా నేర్చుకునే విధంగా చేస్తూ అదేవిధంగా వాళ్ళందరినీ యోగాకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళందరూ నెక్స్ట్ వెళ్ళే కొద్ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అన్న మినిమం ఒక సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ అన్న అందరూ కూడా యోగా నేర్చుకుని దానివల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తీసుకోవాలి అన్నది ఉద్దేశం. దీనికి గాను ఎవ్రీ డే కూడా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎవ్రీ వీక్ కూడా కొంచెం బిగ్గర్ మెంబర్స్ అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరితో కూడా యోగా చేయించే విధంగా ఒక వెన్యూ ఎంచుకొని చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఫస్ట్ ముందర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టేట్లో మొత్తంలో కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క రోజు ఒక ఈవెంట్, ఒక థీమ్ బేస్డ్ ఈవెంట్ చేయాలని చెప్పారు. దాంట్లో భాగంగా మనకి June 1st ఫ్యామిలీ యోగా అని వచ్చింది. కొన్ని చోట్ల తిరుపతిలో సెలబ్రిటీ బేస్డ్ యోగా అని ఉంది. ఆ విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క థీమ్ తోటి మనం యోగా ఈవెంట్స్ చేస్తూ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు అందరినీ కూడా యోగాకి పరిచయం చేయడం జరుగుతూ ఉంది. అది అందరిలోనూ